ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ పవర్ పోగానే అదేనండి, మన ఇంట్లో కరెంట్ పోయిన వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇన్వర్టర్. ఇన్వర్టర్ ఉన్నవాళ్ళు సరే, ఇన్వర్టర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇన్వర్టర్ కొనాలనుకుంటే వాళ్ళు నేరుగా షాప్కి వెళ్ళి మాకు ఒక ఇన్వర్టర్ కావాలంటే ఆ షాప్ ఓనర్ ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, ఎన్ని లైట్స్ ఉన్నాయి అని అడుగుతారు. వీళ్ళు ఆ లైట్స్ ఫ్యాన్స్ చెప్పేసరికి ఆయన ఏదో ఒక ఇన్వర్టర్ తీసి ఈ ఇన్వర్టర్ మీకు సరిపోతుంది తీసుకువెళ్ళండి అని చెప్తారు. అయితే ఈ ఇన్వర్టర్ కొనే ముందు ఏంటంటే, మనం ముందు ఏ కంపెనీ తీసుకోవాలి, అలాగే మన ఇంటికి ఎంత కెపాసిటీ ఇన్వర్టర్ కావాలి, ఎంత బ్యాకప్ గల బ్యాటరీ కావాలి అన్నది ఒక లెక్క అయితే ఉంటుంది. ఆ లెక్కకు మనం ఎంత వాట్ వినియోగిస్తామో ఏంటన్నది కౌంట్ వేసుకుని దానికి తగ్గట్టు ఇన్వర్టర్ అయితే మనం తీసుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా మనకు ఆ ఇంటికి సరిపోతుంది. బ్యాకప్ టైప్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ వేసుకుని తీసుకుంటాం కాబట్టి. అయితే ఈ ఇన్వర్టర్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ యొక్క వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందే పోస్ట్ చేశాము. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఎండ్ కార్డ్లో ఇస్తాను, అక్కడ నుండి చూడండి. అయితే ఈరోజు ఈ వీడియోలో ఇన్వర్టర్లో ఎటువంటి ఇన్వర్టర్ తీసుకోవాలి అంటే, వీటిలో కొన్ని రకాలు అయితే ఉన్నాయి. అందులో ఏ రకం ఇన్వర్టర్ ఎవరు తీసుకోవాలి, అలాగే ఇన్వర్టర్తో పాటు యూపీఎస్లు కూడా ఉన్నాయి. ఈ ఇన్వర్టర్లను ఎక్కడ ఉపయోగిస్తారు, యూపీఎస్లను ఎక్కడ వినియోగిస్తారు, అలాగే యూపీఎస్లో కూడా రకాలు ఉన్నాయి. ఇన్వర్టర్ పనిచేసే విధానం అలాగే యూపీఎస్ పనిచేసే విధానం, వీటిని ఎక్కడెక్కడ వినియోగిస్తారు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఇన్వర్టర్ కొనే ముందు మన ఇంటికి ఎంత కెపాసిటీ గల ఇన్వర్టర్ కావాలి, అలాగే ఎంత బ్యాకప్ అయితే సరిపోతుంది, వీటితో పాటు ఇన్వర్టర్లో 2 రకాలు అయితే ఉన్నాయి. ఈ 2 రకాల్లో ఏ రకం ఇన్వర్టర్ మనం తీసుకోవాలి? ఇన్వర్టర్లో సైన్ వేవ్ ఇన్వర్టర్ ఉంటుంది, స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ కూడా ఉంటుంది. ఇలా ఉంటుందన్న విషయం కొంతమందికి అయితే తెలియదు. ఇన్వర్టర్ అంటే ఇన్వర్టర్ ఏదో ఒకటి తెచ్చి పెట్టేస్తాం అన్నట్లుగా ఉంటారు. కానీ ఈ రెండిట్లో కొంత వ్యత్యాసం అయితే ఉంది. అవి ఏంటన్నది తెలుసుకోబోయే ముందు మనకు వస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ ఏ విధంగా వస్తుందన్నది కాస్త తెలుసుకోవాలి. ఈ ఎలక్ట్రిసిటీ పవర్ ఏంటంటే, మనకు ఆల్టర్నేటివ్ కరెంట్ వేవ్ ఫామ్లో వస్తుంటుంది, అంటే సైన్ వేవ్ ఫామ్లో వస్తూ ఉంటుంది. ఎలా అంటే, ఇక్కడ చూపించినటువంటి ఇమేజ్ను ఒకసారి చూడండి. ఇది ఒక చోట మొదలయ్యి అలా పైకి వెళ్ళి మళ్ళీ మొదలుపెట్టిన చోటకి కిందికి వచ్చి మళ్ళీ దాని కిందికి మళ్ళీ అలా తిరిగి మళ్ళీ మొదలుపెట్టిన చోట వద్దకు వస్తుంది. దీన్ని ఒక సైకిల్ అంటారు. ఇది టోటల్గా ఒక కర్వ్ తిరిగి అయితే వస్తూ ఉంటుంది. అంటే ఎస్ని పడుకోబెట్టి ఎలా వస్తామో ఆ విధంగా ఇది ఒక కర్వ్ తిరిగి అయితే ఉంటుంది. దీన్ని ఒక సైకిల్ అంటారు. ఇలా ఇటువంటి సైకిల్ ఒక 50 సైకిల్స్ అయితే ఉంటాయి. అంటే ఒక సెకండ్కు దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. 50 హెర్ట్జ్లో అది కొలుస్తారంటే 50 సైకిల్స్ అనేవి ఉంటాయి. ఇది మనకు వస్తున్నటువంటి పర్ఫెక్ట్ పవర్ సప్లై. అయితే ఇన్వర్టర్ల విషయానికి వచ్చేసరికి ఇటువంటి వేవ్ ఫామ్ అన్నది ఇన్వర్టర్లోకి వస్తుందా అన్నదే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం చూసినట్లయితే స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్, దీంట్లో ఇటువంటి వేవ్ ఫామ్ అన్నది పవర్ సప్లైలో ఉండదు. ఇది ఒక చోట మొదలయ్యి అలా మళ్ళీ స్క్వేర్ టైప్లోకి వచ్చి మళ్ళీ అలా కిందికి వచ్చి మళ్ళీ స్క్వేర్ టైప్లోకి వచ్చి పైకి లేస్తుంది. మనం ఇందాక చెప్పినటువంటి కర్వ్ అనేది దీంట్లో ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఈ స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్లో స్విచ్చింగ్ అనేది జరుగుతుంది. అంటే డీసీ సప్లై అన్నది ట్రాన్స్ఫార్మర్లో స్విచ్చింగ్ అవుతుంటుంది. ఈ స్విచ్చింగ్ అయ్యే క్రమంలో మనకు స్విచ్ ఎలా పనిచేస్తుంది? స్విచ్ ఆన్ చేయగానే ఫట్మన్ బల్బు వెలుగుతుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయగానే ఫట్న ఆగుతుంది. అదేవిధంగా ఇందులో జరిగినటువంటి స్విచ్చింగ్ ఏంటంటే, ఒకసారి స్విచ్ అవడమే పైకి లేస్తుంది ఫట్మని, మళ్ళీ స్విచ్ ఎప్పుడైతే స్విచ్చింగ్ ఆఫ్ అవుతుందో మళ్ళీ ఫట్న కిందికి వస్తుంది. ఈ విధంగా అయితే స్విచ్చింగ్ అవుతుంది. అంటే మీకు అర్థం అవడానికి చెప్పాను. ఇలా స్క్వేర్ వేవ్గా ఇందులో పవర్ సప్లై వస్తుంది. అంటే మనం నార్మల్ యూజ్ చేసినటువంటి కరెంటు వచ్చే విధంగా అయితే ఈ స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్లో పవర్ సప్లై అయితే రాదు. ఇలా రాకపోవడం వలన వీటి నుండి వచ్చినటువంటి పవర్ సప్లైలో నాయిస్ ఉంటుంది. తర్వాత దీని నుండి వచ్చినటువంటి పవర్ సప్లై మనం ఏ వస్తువులైతే వాడతామో అవి సేఫ్గా మాత్రం పనిచేయవు. అయితే మరి ఇది ఎందుకంటే, బేసిక్గా యూజ్ చేసుకోవడానికి ఈ స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ అయితే పనికొస్తుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి లైట్స్ ఆర్ ఫ్యాన్స్, లేదా ఒక చిన్న టీవీ పెట్టుకుంటామంటే టీవీ, అంతకు మించి మాత్రం దీనిపై ఓవర్లోడ్ వేసే విధంగా మాత్రం ఇది పర్ఫెక్ట్ సప్లై అయితే
అవుట్పుట్ ఇవ్వదు. దీనివల్ల నాయిస్ కూడా వస్తుంది. మనకు ఫ్యాన్ వేసేటప్పుడు ఇంజిన్ సౌండ్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే సైన్ వేవ్ ఇన్వర్టర్తో పోలిస్తే స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్లో ఈ నాయిస్ అనేది కాస్త ఎక్కువ వస్తుంది. తరువాత దీనిపై అధిక లోడ్ కనుక వేసినట్లయితే ఇది పర్ఫెక్ట్ పవర్ సప్లై అయితే అధిక లోడ్కు ఇవ్వలేదు. దీనివల్ల సైన్ వేవ్ ఇన్వర్టర్తో పోలిస్తే స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్లో ఫ్యాన్స్ అనేవి కాస్త స్లోగా తిరగడం జరుగుతుంది. ఈ ఇన్వర్టర్ అనేది సైన్ వేవ్ ఇన్వర్టర్తో పోలిస్తే కాస్త తక్కువ రేటుకే లభిస్తుంది. సైన్ వేవ్ ఇన్వర్టర్ కాస్త దీని మీదకి కాస్ట్ అయితే ఉంటుంది. దీని మీద ఎలక్ట్రానిక్ డివైస్ ఏవి కూడా వాడడానికి ఇది పనిచేయదు. అంటే కంప్యూటర్లు లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ నెట్ కమ్యూనికేషను లేదా ఇంకా దీని మీద కన్నా ఏవైనా ఓవర్లోడ్ మోటార్స్ ఇటువంటివి ఏవైనా ఉపయోగించాలంటే ఇది వాటికైతే పనిచేయదు. ఓన్లీ లైట్స్ ఫ్యాన్స్ వరకే దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇక సైన్ వేవ్ ఇన్వర్టర్ అనేది ముందు మనం చెప్పాం కదా, పవర్ సప్లై ఒక కర్వ్ తిరిగి ఒక చోట నుండి మొదలుపెట్టి ఒక కర్వ్ తిరిగి మళ్ళీ ఉన్న చోటకి వచ్చి అక్కడి నుంచి కిందికి వచ్చి మళ్ళీ కర్వ్ తిరిగి వస్తుందని. అదే విధంగా ఇందులో కూడా పవర్ సప్లై అవుట్పుట్ అయితే వస్తుంది. అయితే మనకు డైరెక్ట్ పవర్ సప్లైతో పోలిస్తే ఈక్వల్ టు అదే విధంగా అయితే ఇందులో రాదు, కానీ ఆ విధంగా పవర్ సప్లై మాత్రం వస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి స్విచ్చింగ్ ఏదైతే ఉందో అది ఈ సైన్ వేవ్ వచ్చే విధంగా మాత్రం ఇది ట్రై చేస్తుంది. ఆ విధంగా అవుట్పుట్ సప్లై వస్తుంది. స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్తో పోలిస్తే ఇది చాలా బెస్ట్. ఇది లైట్స్ ఫ్యాన్సే కాకుండా కంప్యూటర్లు ఇంకా ఎలక్ట్రానిక్స్ డివైసెస్ ఏవైనా సరే సెన్సిటివ్ సంబంధించి ఏ పరికరాలైనా దీని మీద వాడొచ్చు, కానీ స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ మీద వాడలేము. సప్లై కూడా ఒక పర్ఫెక్ట్ సప్లై అవుట్పుట్ వస్తుంది. కాకపోతే స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్తో పోలిస్తే ఇది కాస్త కాస్ట్ ఎక్కువ. స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ 300 VA నుండి 1500 VA వరకు ఇవి లభిస్తున్నాయి. సైన్ వేవ్ ఇన్వర్టర్కి వచ్చేసరికి 600 VA నుంచి 2000 VA వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే అక్కడికి వచ్చేసరికి డబుల్ బ్యాటరీతో పనిచేస్తాయి. ఇవి ఈ రెండింటి మధ్య తేడా. యూపీఎస్ విషయానికి వస్తే యూపీఎస్ కూడా ఇన్వర్టర్ లాగే పనిచేస్తుంది, కానీ యూపీఎస్లు అంటే మీరు కంప్యూటర్ల దగ్గర చిన్న బాక్సులతో ఉంటాయి కదా, ఇన్బిల్ట్ బ్యాటరీతో పనిచేసేవి చాలామంది చూసే ఉంటారు. వాటిని యూపీఎస్లో అంటారు. ఇవి రకరకాల కెపాసిటీల్లో రకరకాల మోడల్స్లో ఉన్నాయి. ఇందులో కూడా రకాలు ఉన్నాయి. ఇన్వర్టర్కి యూపీఎస్కి మధ్యన తేడా ఏంటంటే రెండు ఒకేలా పనిచేసినప్పటికీ కూడా ఇందులో చిన్న వ్యత్యాసం అయితే ఉంది. అదేంటంటే మన ఇంటికి వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ పోయేటప్పుడు ఇన్వర్టర్ మీదకి చేంజ్ అవుతుంది కదా, అప్పుడు లైట్స్ అయితే చిన్న బ్లింక్ అవుతాయి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అలాగే పవర్ వచ్చేటప్పుడు కూడా బ్లింక్ అవుతుంది, అంటే పవర్ మీదకి వచ్చేటప్పుడు. ఇలా ఈ స్విచ్చింగ్ అనేది కొంత మిల్లీ సెకండ్లో వ్యత్యాసం అయితే ఉంటుంది. 10 to 20 సెకండ్స్ దీంట్లో ఇది ఈ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రము డిలే అన్నది ఉంటుంది. ఈ డిలే అన్నది యూపీఎస్లో కాస్త ఇంకా తక్కువగా ఉంటుంది. ఈ 10 to 20 అన్నాను కదా, అది 2 to 10 కానీ 2 to 4 సెకండ్స్లో, అంటే యూపీఎస్లో అందులో ఉన్న రకాలను బట్టి వీటి యొక్క వ్యత్యాసం అన్నది మారుతుంది. అంటే స్మూత్గా సప్లై ఎక్స్చేంజ్ అవుతుంది. ఇలా స్మూత్గా ఎక్స్చేంజ్ అవ్వడం వలన మనం కంప్యూటర్లో వాడేటప్పుడు దాంట్లో పవర్ సప్లై అన్నది డిలే అవ్వకూడదు. అలా అయిందనుకో అవి వెంటనే షట్ డౌన్ అవుతాయి. కాబట్టి ఈ డిలే శాతం తక్కువ ఉండడానికి కోసం యూపీఎస్ను వాటిని వినియోగిస్తారు. అయితే చాలామంది కంప్యూటర్లకి ఇన్వర్టర్లు వినియోగిస్తున్నారు, కానీ కొన్నిసార్లు ఆ పవర్ పోయేటప్పుడు ఓవర్ డిలే అయింది అనుకోండి, అప్పుడు కంప్యూటర్ ఆటోమేటిక్ షట్ డౌన్ అవ్వడం, లేదంటే మన టీవీలు గమనిస్తుంటాం కదా, టీవీలు ఆగి రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. అటువంటివి కంప్యూటర్లు వాడేటప్పుడు మాత్రం అలా జరగకూడదు. అందుకోసం అని చెప్పి వాటికి యూపీఎస్లో వినియోగిస్తారు. అంటే పవర్ ఫ్లక్చుయేషన్ అనేది జరగకూడదు. అలా జరిగితే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమని వాటికి యూపీఎస్లను వినియోగిస్తారు. ఎవరైతే ఇంట్లో ఒక కంప్యూటర్ వినియోగించుకున్నారనుకో వాళ్ళు సైన్ వేవ్ ఇన్వర్టర్ తీసుకోండి. ఒకవేళ యూపీఎస్ లేకపోతే, ఒకవేళ అటువంటి ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే మీరు యూపీఎస్ ఒకటి కంపల్సరీగా పెట్టుకోవాలి. చాలామంది కామెంట్లో కూడా అడుగుతుంటారు కంప్యూటర్ ఆగి వస్తుంది అని చెప్పేసి, అందుకని యూపీఎస్ కంపల్సరీగా వాడుకోవాలి. ఇటువంటి వ్యత్యాసం అనేది తేడా ఉంటుంది. అలా యూపీఎస్లో రకాలకు వెళ్ళినట్లయితే ఇంకా తేడా అన్నది ఇంకా ఉంటుంది. యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అని అర్థం. ఈ యూపీఎస్లో 4 రకాలు ఉన్నప్పటికీ మెయిన్గా 2 రకాలను అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అది ఆఫ్లైన్ యూపీఎస్, అదే స్టాండ్ బై యూపీఎస్ లేదా
ఆన్లైన్ యూపీఎస్, ఇంకొకటి లైన్ ఇంటరాక్టివ్ యూపీఎస్ కూడా ఉంది. వీటిలో చిన్న చిన్న తేడాలతో వ్యత్యాసాలు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఈ స్టాండ్ బై యూపీఎస్ లేదా ఆఫ్లైన్ యూపీఎస్, ఆన్లైన్ యూపీఎస్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఆఫ్లైన్ యూపీఎస్ అంటే ఇన్వర్టర్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా ఈక్వల్గా అదే విధంగా పనిచేస్తుంది. పవర్ సప్లై ఉండేటప్పుడు డైరెక్ట్గా పవర్ సప్లై అవుట్పుట్ వెళ్ళిపోతుంది. పవర్ పోయేటప్పుడు బ్యాటరీ సప్లై తీసుకొని అది ఏసీగా కన్వర్ట్ అయ్యి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇందాక చెప్పాను కదా, పవర్ పోయేటప్పుడు డిలే అన్నది ఈ యూపీఎస్లో తక్కువగా ఉంటుంది. అది 10 to 20 మిల్లీ సెకండ్ లోపల అయితే ఇది 2 to 10 సెకండ్ లోపలలో దీని డిలే అయితే ఉంటుంది. ఇన్వర్టర్తో పోలిస్తే ఇది చాలా తక్కువ టైంలో ఎక్స్చేంజ్ అయితే అయిపోతుంది. ఇవి ఆఫ్లైన్ యూపీఎస్లో. ఇవి 600 VA నుంచి 5000 VA వరకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. అంటే లైన్ ఇంటరాక్టివ్ యూపీఎస్ అయితే 5000 VA వరకు ఉన్నాయి. లైన్ ఇంటరాక్టివ్ యూపీఎస్ అయితే 2 to 4 మిల్లీ సెకండ్స్లోనే ఎక్స్చేంజ్ అయిపోతుంది, అంటే నార్మల్ యూపీఎస్తో పోలిస్తే. తరువాత ఇందులో యూపీఎస్లో ఎక్కువగా ఇన్బిల్ట్ బ్యాటరీలతో ఉంటాయి. ఇన్వర్టర్ అయితే మనం ఎంత బ్యాకప్ కావాలంటే అంత బ్యాటరీలు పెట్టుకోవచ్చు. ఈ ఇన్బిల్ట్ దాంట్లో అది సాధ్యపడదు. ఇన్బిల్ట్ బ్యాటరీ ఎంత ఉంటే దాన్నే మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఇది షార్ట్ టైం ఉపయోగించుకోవడానికి, ఒక 2 hours 3 hours ఉపయోగించుకోవడానికి ఈ యూపీఎస్ని వినియోగిస్తుంటారు. ఇన్వర్టర్ అనేది మనకు ఇంకా ఎక్కువ టైము బ్యాకప్ కావాలి కాబట్టి ఇన్వర్టర్ను ఆ విధంగా వినియోగించుకుంటాము. కాకపోతే ఈ పవర్ సప్లై స్విచ్చింగ్ అన్నది తక్కువ ఉండడానికి ఈ యూపీఎస్ని వినియోగిస్తారు. లైన్ ఇంటరాక్టివ్ యూపీఎస్ అలా ఆ రేంజ్లో గనక తీసుకుంటే లో వోల్టేజ్ అండ్ హై వోల్టేజ్ ప్రొటెక్షన్, అలాగే సర్జ్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే సప్లై అప్ అండ్ డౌన్ లేదా ఫ్లక్చువేషన్ ఇటువంటివి రాకుండా ఒక స్టేబుల్ సప్లై అందించే విధంగా ఈ యూపీఎస్లు పనిచేస్తాయి. అదే ఇన్వర్టర్లో అయితే ఆ సదుపాయం ఉండదు. ఇలా ప్రొటెక్షన్ సదుపాయం అన్నది యూపీఎస్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆన్లైన్ యూపీఎస్ విషయానికి వెళ్తే, ఆన్లైన్ యూపీఎస్ టోటల్ ఇన్వర్టర్కి యూపీఎస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో పవర్ సప్లై డిలే అన్నది అస్సలు ఉండదు. ఎందుకంటే సాధారణంగా ఇన్వర్టర్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం, పవర్ సప్లై ఉండేటప్పుడు డైరెక్ట్గా పవర్ సప్లై వెళ్ళిపోతుంది. అంటే ఎంత వోల్టేజ్ ఉంటే అంత వోల్టేజ్ పర్ఫెక్ట్గా అలా వెళ్ళిపోతుంది. పవర్ సప్లై పోయేటప్పుడు మాత్రమే డీసీని ఏసీగా మార్చి అవుట్పుట్గా ఇస్తుంది. ఇది ఇన్వర్టర్లో కానీ నార్మల్ యూపీఎస్లో జరిగే ప్రక్రియ. ఈ ఆన్లైన్ యూపీఎస్లో డీసీ సప్లై ఏసీ సప్లైగా కన్వర్ట్ అయ్యి మాత్రమే ఇస్తుంది. అది పవర్ సప్లై ఉండేటప్పుడు లేనప్పుడు ఒకే విధంగా ఉంటుంది. అంటే పవర్ సప్లై డైరెక్ట్గా ఛార్జర్కి వెళ్ళి ఛార్జర్ నుండి బ్యాటరీ ఛార్జ్ అవుతూ బ్యాటరీ నుంచి ఏసీగా కన్వర్ట్ అయ్యి బయటకు అవుట్పుట్ ఏసీ సప్లై అయితే వస్తుంది. సో కంటిన్యూగా పవర్ ఉన్నా పవర్ లేకపోయినా ఇవి టోటల్ డీసీ సప్లై ఏసీ సప్లైగా కన్వర్ట్ అయ్యి వస్తుంది. అంటే టోటల్గా బ్యాటరీ మీదే ఇది ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి ఇందులో పవర్ ఫ్లక్చువేషన్ కానీ పవర్ డిలే కానీ అస్సలు ఉండదు. ముందు చెప్పుకున్న యూపీఎస్లతో పోలిస్తే కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. లో వోల్టేజ్ హై వోల్టేజ్ ప్రొటెక్షన్, అలాగే సర్జ్ ప్రొటెక్షను, టోటల్ పవర్ సప్లై ప్రొటెక్షన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలాగే పవర్ సప్లై నాయిస్ పూర్తిగా ఇందులోంచి రాదు. అంటే టోటల్గా పవర్ సప్లైలో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేవి ఈ ఆన్లైన్ యూపీఎస్లో ఉండవు. ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ పవర్ సప్లై అయితే దీని ద్వారా వస్తుంది. సో ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే సాఫ్ట్వేర్ రంగంలో, అలాగే ఇంటర్నెట్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి డివైసెస్ ఉంటాయి కదా అందులో, అలాగే హాస్పిటల్లో సర్జికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా ఆ ఎక్విప్మెంట్కి, అంటే ఎక్కడైతే పవర్ సప్లై ఫ్లక్చువేట్ అవ్వకూడదో అటువంటి రంగాలలో ఈ ఆన్లైన్ యూపీఎస్లను అయితే వినియోగిస్తారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది కంటిన్యూగా రన్ అవుతుండాలి. ఇటువంటి డివైస్ల్లో పవర్ కనుక ఫ్లక్చువేట్ అయితే అవి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇవి డేటా అనేది ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఇవి వినియోగిస్తారు. అయితే ఇవి నార్మల్గా మీకు చెప్పాను. థియరిటికల్గా వెళ్తే వీటి మధ్యన వ్యత్యాసాలు మనం చాలా మ్యాటర్ అయితే చెప్పుకోవచ్చు. మీకు ఇప్పటివరకు చెప్పింది అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.